దర్శకుడు విజయ్ యాంటోనీ కథానాయకుడిగా నటించిన చిత్రం నకిలీ. రూపామంజరి, అనుయ హీరోయిన్లు. జీవశంకర్ దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీ ఆడియో రిలీజ్ హైదరాబాద్లో ఓ ప్రైవేట్ హోటల్లో జరిగింది. ఈ మూవీ ఆడియో రిలీజ్లో తమిళ, తెలుగు యాంగ్ హీరోలు సందడి చేశారు. తొలి సీడీని కార్తీ ఆవిష్కరించి హీరో నానికి అందించారు. ఎన్నో చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన ఈ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబోస్, వెన్నెలకంటి వంటి పాటల రచయితలు కూడా పాల్గొని టీంని అభినందించారు. ఈ సినిమా నేను చూడలేదండి, ఐఎమ్ వెరీ సారీ. బట్ ఈ సినిమా గురించి నాకు తెలుసు, అందరూ చెప్పారు. ఈ సినిమా ఎడిటర్ నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్. సో ఇట్స్ వెరీ టెక్నికలీ సుపీరియర్ ఫిల్మ్ అండి. అండ్ ఈ స్టోరీ ఐడియా అంత అద్భుతమైన ఐడియా, ఒక హాలీవుడ్ ఫిల్మ్ లాగా ఒక సూపర్ కాన్సెప్ట్ సినిమాలో ఉంది. అండ్ ఇట్స్ వెరీ వెల్ మేడ్ ఫిల్మ్ టెక్నికల్గా. అండ్ ఇప్పుడే నేను ట్రైలర్ చూసాను. దిస్ ఫిల్మ్ డెఫినెట్లీ హ్యాస్ అ సోల్. ద మ్యూజిక్ ఇస్ గాట్ స్ట్రాంగ్ సోల్ ఇన్ దిస్. అండ్ ఒక్కొక్క సాంగ్, ప్రతి సాంగ్స్ అంత డిఫరెంట్గా ఉంది, అంత ఇంట్రెస్టింగ్. అండ్ నేను చెప్పిన ముందు ఈ సినిమా ఆల్రెడీ పెద్ద హిట్ తమిళ్లో. సో ఇక్కడ కూడా పెద్ద హీరో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కానీ లాస్ట్ టైం నేను చెన్నైలో షూటింగ్ చేసినప్పుడు గౌతమ్ సినిమాకి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని ఏం సినిమాలు చూడొచ్చు చెన్నైలో ఏం బాగున్నాయి అంటే నాన్ అని సినిమా రిలీజ్ అయింది, అది చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పారు. అండ్ సో నేను చూడాలనుకున్నాను, బట్ ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతుంది కాబట్టి పూర్తిగా అర్థం అవుతుంది, తెలుగులోనే చూడొచ్చు హ్యాపీగా. కాకపోతే పాపం విజయ్ యాంటనీ గారికి ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవ్వటం వల్ల ఒక రిస్క్ ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ అయిందంటే నకిలీ యాంటనీ అని పిలుస్తారు. సో ఎనీవే, టీమ్ మొత్తానికి మై బెస్ట్ విషెస్. ఈ సినిమా పెద్ద హిట్ అయిపోయి ఇక్కడ నకిలీ యాంటనీ గారు పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.